టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చెనగాని దయాకర్ ఉన్నారు మనతో పాటు. ఆల్రెడీ 30 రోజులు అవుతుంది గవర్నమెంట్ వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఏడాదిలోపు. ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? ముఖ్యంగా నిరుద్యోగులతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిందని మీరు కూడా ఒప్పుకున్నారు. ఎంతవరకు వచ్చింది ఆ ప్రాసెస్? ముందుగా ఈరోజు ప్రజలు కోరుకున్న ప్రజాపాలనకు నెల రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇప్పుడే గాంధీ భవన్లో ఒక నెల రోజుల పాలనను స్వాగతిస్తూ కూడా కేక్ కట్ చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు రాష్ట్రంలో నెలకొన్న సమస్యల దాని మీద ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మనం ఎలా పనిచేయాలి, ఎట్లా మనం ముందుకెళ్ళాలనే సుమాలోచనలు ఒక పథకంగా ప్రకారంతో ఒక నిబద్ధతతో సర్కారు ముందుకెళ్తూ ఉంది. నిన్నగాక మొన్న జరిగినటువంటి 2 రోజుల ముఖ్యమంత్రి గారు మరియు సీనియర్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి యూపీఎస్సీ చైర్మన్ గారు కలిసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో నెలకొన్నటువంటి సందిగ్ధత, ఒక సమస్యతో కూడినటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ని కూడా ఒక పారదర్శకంగా సభ్యుల్ని కూడా నియమించి నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంది. దాని సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. చైర్మన్ గారు సభ్యులను ఇమీడియట్లీ మీరు రాజీనామాలు చేయండి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఉన్నటువంటి ఉత్తర్వుల జాబితాలో ఉన్నటువంటి కాబట్టి ఒక కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి ఇక్కడ గవర్నర్ గారు కూడా సెంట్రల్ రాష్ట్రపతి దగ్గర పంపించడం జరిగింది. రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు రాగానే టీఎస్పీఎస్లో కొత్త కమిటీతోని కొత్త చైర్మన్తోని నూతన విద్యార్థులకు కూడా ఒక నూతన ఉత్తేజంలాగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళి ఒక పారదర్శకతో కూడినటువంటి ఎక్కడ కూడా లీకేజీ ప్యాకేజీలు లేకుండా ఒక చిత్తశుద్ధితో ఒక పారదర్శకంగా ఒక మంచి ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి మేధావులతోని ఒక భర్తీ చేసి ఏకకాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక అంకురార్పణతో ముందుకెళ్తా ఉంది. అది ఎన్నికలు వస్తున్నాయి, లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. సో మీకు బీజేపీకి పోటీ ఉండబోతుందా, మీకు బీఆర్ఎస్కి పోటీ ఉండబోతుంది? ఎవరికి ఫైట్ ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో? కాంగ్రెస్కి పోటీ ఎవరు కాదు. కాంగ్రెస్ ఈసారి అన్ని 17 స్థానాల్లో దాదాపు 15 స్థానాలు గెలవబోతూ ఉంది. ఎందుకంటే మొత్తం కూడా తెలంగాణలో ఒక కాంగ్రెస్ స్వీప్ చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మొత్తం కూడా ఇవాళ మోదీని, ఇటు బీఆర్ఎస్ని, ఇటు ఎంఐఎంని నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా తోడు దొంగల్లో ఒకటే, వీళ్ళ వాదం, వీళ్ళ ఎజెండా ఒకటే. కాబట్టి ఆ ఎజెండాను ప్రజలు మొన్న 2023లో జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో బహిర్గతం చేశారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకాండం ముగిస్తూ ఉంది. 15 మంది గెలిచే అవకాశం బ్రహ్మాండంగా కనపడతా ఉంది. ఇప్పటికీ ఏ సర్వేలు చూసినా, ప్రజలు ఎక్కడ చూసినా కూడా ఇవాళ రాహుల్ గాంధీ జోడయాత్రతో లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధానాలతో కానీ మొత్తం కూడా ప్రజలలో ఒక విపరీతమైనటువంటి ఆదరణ, ఒక క్రేజీ వచ్చింది. కాబట్టి ఈ క్రేజీని, కాంగ్రెస్ పార్టీని గాలిని తట్టుకునే పరిస్థితి ఎవరికి లేదు. ఏది ఏమైనా కూడా 15 స్థానాలు గెలిచే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడతా ఉన్నాయి. ఒక మంచి ఉన్నటువంటి ఆదరణతో కూడా ఉన్నటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి అభ్యర్థులను కూడా పెట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉందని కూడా మేము నమ్ముతా ఉన్నాం. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపించిందా అని కొంతమంది రాజకీయ విశ్లేషకులను అడిగినప్పుడు కొంతమంది చెప్తున్నారు పాత సీసాలో కొత్త సారా అని ఆ డైలాగులు చెప్తున్నారు. వాళ్ళకేం చెప్తారు మీరు? మార్పులు చేర్పులు ఏం లేవంటున్నారు. గతంలో ఒక నియంత పాలనకు ఇవాళ ప్రజాపాలనకు పోటే కాదు. ఈ ప్రజాపాలన ఏంటంటే ప్రజలు కోరుకున్న పాలన. ఇవాళ గతంలో ప్రగతి భవన్ను ప్రజలు చూడలేదు. ఇవాళ ప్రగతి భవన్ అనేది ప్రజలే దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు రావచ్చు పోవచ్చు లాగానే ఉంది. చేయి పెడితే చేతికి అందేలాగా ఇవాళ కాంగ్రెస్ పాలన ఉంది. ఇవాళ మీరు చూడండి, నెల రోజుల క్రమంలో ఎన్నో సంస్కరణలు వచ్చినాయి, ఎన్నో పారదర్శకమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది. మంత్రుల్ని కలుస్తూ ఉన్నారు ప్రజలు, ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు. ఇవాళ బాల్కసుమన్ తెలంగాణ భవన్లో మాట్లాడుతూ దరిద్రపు పాలనను మాట్లాడుతున్నాడు. ఆ కంచె ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో కంచేసి మీరే వేసుకున్నారు, మీరే తీసేసుకున్నారు. సో ఇదేమన్నా గొప్ప పని అన్నట్టు బాల్కసుమన్ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు? వాడు ఒక బేవర్స్ మాటలు మాట్లాడుతుంది కాబట్టి అక్కడ చెన్నూరులో తరిమితే ఇడబడ్డాడు. ఒక అత్యంత ఎమ్మెల్యేలో ఒక లుచ్చ ఎమ్మెల్యే గతంలో ఎవడంటే వాడి మీద లేని ఆరోపణలు లేవు. ఒక దరిద్రమైనటువంటి లంగల్ లఫంగి గాళ్ళని 420 గాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించినటువంటి సందర్భం వాళ్ళది. ఇవాళ మనం ఉన్నటువంటి ఒక గుడిసెల్లో ఉండేవాడిని ఇవాళ ఎమ్మెల్యే చేసింది. ఒక బువ్వకు లేని వాళ్ళని వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేని చేసింది. ఒక మధ్యతరగతి పేద బిడ్డల్ని వాళ్ళ ఆస్తులు చూడలే, వాళ్ళ అంతస్తును చూడలే, వాళ్ళకున్నటువంటి నిబద్ధతను చూసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్లో మీరు లిస్టు చూస్తే బ్రోకర్ల గారులకు, దళారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, లేకపోతే
లఫంగి వాళ్ళకు వ్యభిచారులకు గతంలో ఇచ్చారు. ఇక్కడ అమరవీరుల త్యాగదనులకు ఉద్యమంలో పోరాడిన వాళ్ళకి ఇవాళ ఒక నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే వాళ్ళకు మనకు పోటీ కాదు. వాడు మాట్లాడే మాటలకి వీళ్ళ మొన్న కూడా కేటీఆర్ మాట్లాడాడు. ఒక నా కాంగ్రెస్ పథకాలని మేనిఫెస్టో తీసుకొచ్చి 420 అన్నాడు. నిజంగా 420 కేటీఆర్ కాదనేది కేటీఆరే టెస్ట్ చేయించుకోవాలి, కాంగ్రెస్ కాదు. ఇవాళ ప్రజాపాలన పెడితే ప్రజలందరూ వేలాదిగా పోతున్నారు మా సమస్యలను. గతంలో ఎన్నడన్నా ఉండదా? ఇవాళ డ్రగ్స్ మీద ప్రభుత్వం ఒక ఉక్కు పదం మోపుతా ఉంది, ప్రజలు అర్చిస్తూ ఉన్నారు. ఇవాళ నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్లని భర్తీ చేశారు. 3 కమిషన్ సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్లు వేసి ఎక్కడ కూడా వాళ్ళకు ఒక కఠినమైన చర్యలు తీసుకొని ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రజలలో ఒక క్రేజీ ఉన్న అధికారులు వేసింది. గతంలో మీరు చూడండి, నయీంతో అంటగాగినటువంటి ఆఫీసర్ల మూతులు నాకింది వాళ్ళు కాదా? కుటుంబ పాలన అంటారు కదా మిమ్మల్ని కూడా. కోదాడ హుజూర్నగర్ కాంగ్రెస్కి 2 టికెట్లు, ఇటుపోతే గడ్డం వినోద్ గడ్డం వివేక్కి 2 టికెట్లు. ఇది కుటుంబ పాలన కాదా అని మాట్లాడుతున్నాడు బాలకసుమన్. నేను అనేది బాలకసుమన్ అనేటువంటి వాడు ఒక బేవర్స్, ఒక లుచ్చ. కాంగ్రెస్ గురించి మాట్లాడే స్థాయి బాలకసుమన్కి లేదు. ఇంకోసారి మాట్లాడితే విమానం మోతమోత. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు వాళ్ళు ఆల్రెడీ ఒక మాజీ ఎమ్మెల్యే. ఆమె ఇక్కడ ఉన్నటువంటి వినోద్ గారు, వివేక్ గారు మాజీ ఎంపీ అయిన వాళ్ళు, మాజీ మంత్రిగా చేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి మీరు మొత్తం కూడా చూస్తే వాళ్ళు రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళు, అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. కానీ రాజకీయాలలో, కాన్స్టిట్యున్సీలలో, నియోజకవర్గాల్లో నిత్యం ప్రజల మీద ఒక పనిచేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ అర్హులు కాబట్టే పార్టీ అవకాశం ఇచ్చింది. అర్హులు లేకుండా పారాషూట్లు వేసుకొని కొత్తగా వచ్చి అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళలాగా మనం అవకాశం ఇవ్వలేదు కదా. వాళ్ళలాగా ఉన్నటువంటి లంగలు లఫంగులకు, గుత్తేదారులకు, లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు టికెట్లు ఇచ్చి పైసలకి ఇచ్చి లేసి, లేదా కరోనా సమయంలో రెమిడోసర్లు అమ్ముకొని ప్రజల రక్తం దాగిన వాళ్ళకు పైసలు ఇచ్చి మనము రాజ్యసభలు ఇవ్వలేదుగా ఎవరికి. నేను అనేది ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాక్షేత్రంలో నిలబడి కలబడినటువంటి వాళ్ళకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. వాళ్ళలాగా బ్రోకర్లకు, దళారులకు 100 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని గ్రానైట్ వ్యాపారులకు, లేకపోతే రెమిడేషన్లు అమ్ముకున్నోడికి, లేకపోతే భూములు అమ్ముకున్నోడి, భూములు కబ్జా చేసినటువంటి వాళ్ళకు వాళ్ళే ఇచ్చారు, మనం కాదు కదా నేను అనేది. ఒక నిబద్ధత కాంగ్రెస్ పార్టీ అంటే వాడనేమో కేటీఆర్దే ఉంటుంది, ఇక్కడేమో సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అవినీతికి పాల్పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరే చెప్పారు కదా. ఉంటాయా? 100కు 100% ఉంటాయి. ప్రభుత్వం చేస్తుంది, వ్యక్తులు చేయరు. ప్రభుత్వ అధికారులు వాళ్ళకున్నటువంటి పనుల మీద వాళ్ళు ఏదైతే ఉందో చట్టం పనిలాగానే అధికారులు చేస్తారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బరాబరు చేస్తారు. ఎందుకు చేయరండి? ఈ ప్రభుత్వమే ప్రజాపాలన, పారదర్శకత పాలన, ఒక సమిష్టి నిర్ణయాలు ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో ఏం కావాలన్నా గాంధీ భవన్లో నిర్ణయాలు ఉంటాయి. గాంధీ భవన్లో ఒక్కరు కూర్చోరు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ మంత్రివర్యులు, పార్టీ మెంబర్లు, ఆఫీస్ బేరర్లు అందరూ సమిష్టి నిర్ణయం తీసుకొని ప్రజలకు ఏం కావాలనేది విశ్వాసం కల్పిస్తుంది. ఒక కేటీఆర్లో కూర్చొని అది కుటుంబ పాలన అంటారు, ఇక్కడ కుటుంబ పాలన అనరు. కాబట్టి బాలకసుమన్ అయినా కేటీఆర్ అయినా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. మేము అంటా ఉన్నాం స్థాయిని మించని. మీరు ఒక ప్రజాపాలన మీద ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా రాత్రి 10 గంటల తర్వాత మంత్రులు ఉన్నారా? గతంలో ముఖ్యమంత్రి ఏంటంటే సచివాలయానికి వచ్చాడా కేసీఆర్? ఇవాళ ముఖ్యమంత్రి రాత్రి 11 గంటలకు సచివాలయంలో ఉంటుండు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తే వాళ్ళకి టైం సరిపోవట్లేదు. ఇవాళ 7-8 గంటలకు వాళ్ళ ఇళ్లలో కలుస్తూ ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరైనా ప్రజలు పోగలిగిరా? మంత్రుల దగ్గర పోగలిగిరా? ఇవాళ సదాగా వాళ్ళు దరఖాస్తులు తీసుకొని పోతారు, మాకు ఈ సమస్య ఉందని. అంటే ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది, ఒక సమానత్వం వచ్చింది, ఇక తెలంగాణకు ఒక స్వాతంత్రం వచ్చిందలాగా అనుభూతి కలుగుతూ ఉంది ప్రజలు ఎక్కడ చూసినా. కాబట్టి వాళ్ళ నెల రోజులకే ఒక ప్రజలు కోరుకున్న ప్రజల ఆకాంక్ష దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. వాళ్ళకు మనకు చాలా తేడా ఉంది. ఇంకా మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు ఇక్కడ పాలన ఉండబోతూ ఉంది. 6 గ్యారంటీల పథకాలు అమలవుతే తెలంగాణ దిశని మారిపోతూ ఉంది. తెలంగాణకే ఈ యొక్క కొలమానంలాగా తెలంగాణ దిశని, తెలంగాణ ఈ పథకాలు దేశానికి ఒక ఆదర్శంలాగా నిలవబోతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ అర్హులైన వారికి అవకాశాలు ఇస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కోటి ఆశలతో, ఆకాంక్షకు అనుగుణంగా ఇవాళ అమరవీరులు, ఉద్యమకారుల్ని, అన్ని వర్గాలను కలిపే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఆ బీఆర్ఎస్ పాలనకు ఇవాళ కాంగ్రెస్ పాలనకు చాలా తేడా ఉంది. మనం కాంగ్రెస్ పాలనకే ప్రజాపాలనని పెట్టాం. ఇది ప్రజలు కోరుకున్న పాలన, వాళ్ళు నిర్మించుకుంటారు దాన్ని. వీళ్ళందరూ కూడా వీళ్ళు పాలకులు కాదు, సేవకులని రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు స్టేజీ మీదే చెప్పారు. మేము కూడా సేవకులమే,
వాళ్ళ నమ్మకాన్ని మేము వమ్ము చేయమనే దిశగా ముందుకెళ్తా ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కాంగ్రెస్కు జేకొడతా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒక సంబరాలు అంటుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్లకు కళ్ళు మండుతూ ఉన్నాయి. నెల రోజులే వాళ్ళ కళ్ళు మండుతూ ఉన్నాయి. ఇవాళ ఒక 420 పేరు మీద ఒక మేనిఫెస్టో తీసి ఏలన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా ప్రభుత్వం పోయిననే బాధలు కాకుండా ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న భ్రమలలో బతుకుతూ ఉన్నారు. వాళ్ళ అవినీతి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇవాళ ప్రజల పాలనలో పారదర్శకత్వం కూడా పాలన ముందుకెళ్ళడం, మాలాంటి యువతరం కూడా ముందుకెళ్ళి ప్రభుత్వం ఉన్నటువంటి అడుగులు అడుగేసి ముందుకెళ్లే ప్రయత్నం కొనసాగుతుంది. థ్యాంక్ యూ.